సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మంత్రబలం కార్యక్రమంలో మానసిక అశాంతి పోవడం ఎలా, మానసికంగా మనం బలంగా ఉండాలంటే ఎటువంటి మంత్రాన్ని జపించాలో మరి ఈనాటి కార్యక్రమంలో మీకు తెలియజేస్తాను. ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. శ్రీ గురుభ్యో నమః. జ్ఞాన సరస్వత్యై నమః. మరి ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో మానసిక ప్రశాంతత ఏ విధంగా కలుగుతుంది, మానసికంగా మనం బలంగా ఉండాలంటే ఎలాగా అనే విషయంలో మానసిక ప్రశాంతత కోసం, మానసిక బలం కోసం ఒక చిన్న మంత్రాన్ని మీకు తెలియజేస్తాను. ఆ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ దేవుడు మందిరంలో కూర్చుని యథాశక్తిగా 41 రోజులు, ఉదయం 24 సార్లు, 54, 108, ఇంకా అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ సమయాన్ని కేటాయించి మనస్సుని ఆ దేవుడి యందు లగ్నం చేసి ఇష్టదైవాన్ని కులదైవాన్ని కూడా ఆరాధన చేసుకుని చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత మీరు నేను చెప్పిన మంత్రాన్ని కనుక పఠించినట్లయితే మీకు మానసికంగా మంచి ధైర్యం కలుగుతుంది. ఏ పని చేయాలన్నా ధైర్యంగా ఉంటుంది. దేనికైనా సరే మనలో భయం అనేది పోతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ గిరిజాయై నమః. ఓం శ్రీ గిరిజాయై నమః. ఈ యొక్క చిన్న మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం 54 సార్లు లేదా 108 సార్లు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రం వల్ల నాకు మంచి జరుగుతుంది అనే నమ్మకంతో కనుక మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించినట్లయితే మీకు మంచి మానసిక ప్రశాంతత, మానసికంగా మంచి బలం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా చాలా ధైర్యం అనేది కూడా మీకు కలుగుతుంది. దీనితో పాటు ఒక చిన్న పరిహారం ఉంది. అదేమిటంటే చంద్రమా మనసో జాతః. చంద్రుడు మనస్సుకి కారకుడు. మన మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా, మన మనస్సు ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలన్నా కూడా చంద్రుడి యొక్క అనుగ్రహం మనకి చాలా అవసరం. మన జాతకంలో చంద్రుడు కనుక బాగులేకపోతే మనస్సు ఎంత కష్టపడినా, ఎంత గొప్పవాళ్ళకైనా, ఎంత ధనం ఉన్నా, ఎంత వృత్తి వ్యాపారాలు బాగా చేస్తున్నా కూడా మనస్సులో ప్రశాంతత ఉండదు. ఏదో ఒక బాధ మనస్సును అలా పీడిస్తూనే ఉంటుంది. మరి దీనికి పరిహారం ఏమిటండి? ఏం చేస్తే చంద్రుడి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది అంటే ప్రతి సోమవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చెయ్యండి. ప్రతి సోమవారం మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ యొక్క శివుడికి, ఆ పరమశివుడికి ఆవు పాలతో అభిషేకం జరిపించండి. అదేవిధంగా తెల్లని పువ్వులతో అర్చించండి. తెల్లని చామంతి పువ్వులు కానీ, మల్లె పువ్వులతో కానీ, అయితే తెలుపు రంగు పువ్వులు ఏవైనా సరే ఆ పరమశివుడికి అష్టోత్తర నామాలతోటి అర్పించండి. అదేవిధంగా ఎవరైనా మంచి బ్రాహ్మణుడికి ఒక తెల్లని వస్త్రము, పాలు, పెరుగు, బియ్యము, ఇలా తెలుపు రంగువన్నీ కూడా దానం చెయ్యడం వల్ల చంద్రుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి ఆ శివుడికి పాలతో అభిషేకం జరిపించడం, అదేవిధంగా తెల్లని పువ్వులతో అర్చించడం, అదేవిధంగా బ్రాహ్మణులకి, పురోహితులకి అందరికీ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అర్చకులకైనా సరే ఆవు పాలు, తెల్లని పంచే కండువ, బియ్యము, ఇటువంటి తెలుపు రంగువన్నీ కూడా దానం చేయడం వల్ల చంద్రుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమి నాడు కూడా సాయంత్రం సమయంలో చంద్రుడి దర్శనం చేసుకుని, చంద్రుడిది వెండి ప్రతిమ ఉంటుంది, ఆ వెండి ప్రతిమ పెట్టుకుని ఆ చంద్రుడు పైన ఉంటాడు కదా, అలాగే ఆ పౌర్ణమి నాడు సాయంత్రం చంద్రుడిని మనం ఒక తెల్లని వస్త్రం వేసి దాని మీద బియ్యం పోసి చంద్రుడి ప్రతిమను అక్కడ పెట్టి యథాశక్తిగా చంద్రుడి యొక్క అష్టోత్తర నామాలతో ఆ చంద్రుడికి పూజ చేసుకుని, అదేవిధంగా తెల్లని పువ్వులతో పూజ చేసి ఆవు పాలతో చేసినటువంటి క్షీరాన్నాన్ని నైవేద్యం పెట్టి దాన్ని
మనం స్వీకరించినా కూడా చంద్రుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. అలాగే పౌర్ణమి నాడు పూజ చేసినప్పుడు స్వచ్ఛమైన ఆవు పాలని నైవేద్యంగా సమర్పించి ఆ పాలని మనం స్వీకరించడం వల్ల కూడా మనకి చంద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి నేను చెప్పినటువంటి మంత్రాన్ని పఠిస్తూ సోమవారం శివాలయంలో అభిషేకం జరిపించుకుంటూ, అదేవిధంగా బ్రాహ్మణులకి ఆవు పాలు, పెరుగు, తెల్లని వస్త్రము, బియ్యము కూడా దానం చేయడం చాలా మంచి విశేష ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని ఓం శ్రీ గిరిజాయై నమః, ఓం శ్రీ గిరిజాయై నమః ఈ యొక్క మంత్రాన్ని పఠించి ఆ యొక్క మానసిక ప్రశాంతతను పొంది చాలా దృఢంగా ఉండి మంచి మానసిక బలంతో, మానసిక ప్రశాంతతో మీ కార్యాలన్నీ కూడా నెరవేర్చుకుని విజయ పదంలో ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.